వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. తెలంగాణ లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాగర్ కర్నూలు ఎంపీ స్థానానికి గట్టి పోటీ కనబడుతోంది. నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి మల్లు రవిని ఇవాళ ఏఐసీసీ ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎంపీ రాములు కుమారుడు భరత్ పోటీ చేయనున్నారు. నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ మల్లు రవికి అవకాశం కల్పించింది ఏఐసీసీ. ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు మొదట సంపత్ కుమార్ ఆశించారు. తనకు టికెట్ రాకుండా కుట్రలు జరుగుతున్నాయని ఏకంగా సోనియా గాంధీకి లేఖ కూడా రాశారు. వాటన్నిటికీ తెరదించుతూ సీనియర్ నాయకుడు అయిన మల్లు రవికి కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇచ్చింది. గతంలో 1991, 1998లో 2 సార్లు నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2008లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జడ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మల్లు రవికి మంచి గుర్తింపు, అనుభవం ఉన్న నేపథ్యంలో గెలుపు ఖాయమని కాంగ్రెస్ భావిస్తోంది. నాగర్ కర్నూలు నుండి ఎంపీగా పోటీ చేసేందుకు బీఆర్ఎస్ నుంచి చాలా మంది నేతలు ఆశించారు. అందులో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఉన్నారని వార్తలు వచ్చాయి. బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. ఆర్ఎస్ ప్రవీణ్ తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా పనిచేసి దళిత విద్యార్థుల గుండెల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. గురుకుల పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులతో కలిసి స్వేరో సంస్థను ఏర్పాటు చేశారు. బీఎస్పీ మరియు బీఆర్ఎస్ పొత్తు కుదరకుండా బీజేపీ ప్రయత్నాలు చేసిందని ఆరోపణలు చేశారు. అందులో భాగంగానే బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరి నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూలు ఎంపీ స్థానానికి పోటీ ముఖ్యంగా బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య కనపడుతోంది. ఆ స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా భరత్ పోటీ చేస్తున్నప్పటికీ గెలిచేందుకు చెప్పుకోదగ్గ అవకాశాలు బీజేపీకి లేవని విశ్లేషకులు అంటున్నారు. మల్లు రవి, ఆర్ఎస్ ప్రవీణ్ మధ్య భీకరమైన పోటీ ఉండనున్నట్టు వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు కూడా ప్రజాదరణ చెందిన నాయకులు కావడంతో ఎవరు గెలుస్తారనేది ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.